హలో గాయ్స్, వెల్కమ్ టు పూజ టెర్రస్ గార్డెన్. ఈరోజు మేము గార్డెన్ వర్క్ కాదు కానీ కొంచెం ఎక్స్ట్రా వర్క్లో చేస్తున్నాం. ఏంటి ఇది బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంది, నేను చిన్నగా ఉన్నాను చూస్తున్నారు కదా. ఈరోజు మనం బజ్జీలు వేసుకుందాం. వేడివేడి ఆయిల్ పెట్టా. స్టార్టింగ్ ప్రాసెస్ అంతా చూపిద్దాం అనుకున్నాం, మళ్ళీ అనిపించింది మాకు అది కూడా రాదా అని అంటారు కదా అనేసి ఇది చూపిస్తున్నా. ఫస్ట్ అయితే హ్యాండ్ వాష్ అండ్ నెక్స్ట్ బజ్జీలు. ఆల్రెడీ దీంట్లో ఉప్పు కారం పసుపు వేసి పక్కన పెట్టుకున్నా అండ్ కలిపేసాను. ఇప్పుడు ఆయిల్ వేడైందేమో చూడాలి. చూడండి, ఓమా, మా ఇంటి గార్డెన్లో ఓమా చెట్టు ఉంది కదా, సో ఇవన్నంత బాగా పట్టుకుని చూపిస్తా. చూసారా, ఓమా చెట్టు ఆకు, ఓమా ఆకు. ఓకే, ఇప్పుడు ఓమా ఆకుని ఫస్ట్ ట్రయల్ అనమాట. ఇది ఆయిల్ వేడైందా లేదా అని. అది రప్పని పైకి వచ్చి చూస్తే ఆయిల్ వేడైపోయినట్టు, కానీ ఆల్మోస్ట్ చూడండి ఇలా బాయిల్ అవుతుందంటే వేడైపోయినట్టే. ఇలా ఇద్దాం, నేను కనిపిస్తా, బజ్జీలు కనిపిస్తాయి. ఇది ఆలు బజ్జీ. సో ఫస్ట్ ఓమా వేసుకుందాం, తర్వాత ఆలు వేసుకుందాం. సో మొత్తం చేయబెడతా, సింగల్గా దీనికి వస్తున్నాయి. సో ఓమా బజ్జీలు గొంతులో గర్గర్ అసలు పోవట్లేదు మొన్నటి నుంచి, అందుకని ఓమా బజ్జీలు ట్రై చేద్దామని. మీకు ఒక మంచి టిప్ ఇవ్వాలి ఫ్రెండ్స్, ఇలాంటి గిజ్జీలు ఫస్ట్ టైం ట్రై చేసేటట్టయితే మీ ఇంట్లో మీ హస్బెండ్ని పెట్టుకుని ట్రై చేయండి. ఎందుకంటే మీకు నచ్చకపోయిన హస్బెండ్కి ఇచ్చేయచ్చు, ప్రేమతో నీకే చేశానండి అని. ఇదేందో అన్నీ ఆలువే వస్తున్నాయి, కొద్దిగా ఫ్లిప్ చేద్దాం. ఎస్, కింద దాచుకున్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఓమా వేసేసుకుందాం అనుకున్నా, సపరేట్గా వేద్దామని. మళ్ళీ చూసి పెడితే బాగానే ఉంటుందిగా అని. ఇది చూడండి, దయ్యంలోకి వచ్చింది ఒకటి. ఎందుకు అలా వచ్చావు ఓమా? మొన్నటి నుంచి అనుకుంటున్నా బజ్జీలు తినాలని. మీకు లైవ్లో ఎప్పుడో చూపించాను కదా, నిన్ననా కాదు, సాటర్డే రోజు చూపించాను అనుకుంటా లైవ్లో, ఓమా బజ్జీల కోసం అని. ఆ రోజు నైట్ వేయలేదు, అండ్ ఇంట్లో హస్బెండ్ కూడా లేకుండే, అందుకని వేయలేదు. ఎందుకంటే ఇక నేనే సచ్చినట్టు తినాల్సి వస్తుంది అనేసి ప్లాన్ చేసి, ఇంట్లో పిల్లలు హస్బెండ్ ఉన్నప్పుడు వేయండి, ఫస్ట్ వాళ్ళకి పెట్టండి, హెల్దీ కూడా, మీరు కూడా తినడానికి ట్రై చేయండి. ఇది పెద్ద విషయం ఏం కాదు కదా. హెల్దీ ఓమా పకోడీ అనండి, ఓమా గీమా అని చెప్పొద్దు, పిల్లలకి వాళ్ళే తింటారు. ఇంకా ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది, అందరూ టీ తాగారా? నా కిచెన్ కొంచెం మెస్సీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరేమో అనుకోవద్దు. ఎందుకంటే మేము అలా ఇగో ఇదంతా మీషో ప్రోడక్ట్స్ అనమాట, మీషో వాల్పేపర్స్. ఏంటి ఇంకా వేస్తున్నావు, గ్యాప్ ఇయ్యని అంటావా? పకోడీ ఎప్పుడు కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు, పర్లేదు. ఎందుకంటే ఒకవేళ కాదు, పక్క అది వేడైనాక ఇంత వేస్తే దీంట్లో హాఫ్ అవుతుంది. అందుకని అలా నేను నింపేసుకోకండి. నా దగ్గర ఓమా ఉండడమే కొంచెం ఉందని నేను వేస్తున్నాను. చూడండి, ఇంకా అన్నీ ఆలోచించినాయి, అక్కడక్కడ ఓమా ఉంది. ఓమా పకోడీ. సో కొంచెం పాజ్ చేస్తాం, అంటే నాన్ స్టాప్ మాట్లాడుతుంది ఏంది అనిపిస్తుంది నీకే. పాజ్ చేసి అన్నీ వెతుక్కొని వేసినాక మళ్ళీ సర్ప్రైజ్ మేము ముందుకు వస్తాం. హాయ్ గాయ్స్, మళ్ళీ బ్యాక్. ఇది వీడియో మళ్ళీ ఇంకొకటి పెడుతున్నా. ఇది చూడండి, అన్నీ వేసేసాను. ఇవి ఓన్లీ ఆలు మెలిగింది. హెల్దీ తినడం మంచిదే, కానీ ఎంతైనా అన్హెల్దీ అంటే మనకి ఇష్టం కదా ఫ్రెండ్స్. అన్హెల్దీ అంటే ఆలు పకోడా, అది డీప్ ఫ్రైడ్ అంటే మీకే వదిలేస్తున్నాను. చిప్స్ ఐ లవ్ మోస్ట్. ఐ నో ఇట్స్ హెల్దీ బట్ ఐ కాంట్. ఐ నో ఇట్స్ అన్హెల్దీ బట్ ఐ లీవ్ చిప్స్, బట్ చిప్స్ డజంట్ లీవ్ మీ అనమాట. ఆ టైప్లో చిప్స్ తర్వాత వేడిగా చాయ్ పెట్టుకొని తాగుతాను. ఆల్రెడీ పెట్టుకున్న చాయ్ వేడి చేసుకొని తాగడం అంతే. ఇవి ఇంకా రావట్లేదు, సో మళ్ళీ ఒక చిన్న బ్రేక్. ఈలోపు మీరందరూ నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేసేంత ఏం లేదు, కాకపోతే లైక్ కొట్టండి, కమెంట్ పెట్టండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ రావడానికి గంట ఉన్న బటన్ని టంగమని నొక్కండి. అప్పటిలోపు నేను ఈ పకోడీ తీసేసి మళ్ళీ వస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, రెడ్ అయినాయి కదా, మనం స్టవ్ సిమ్లో పెట్టుకుందాం. ఎందుకంటే బగ్గుమని మాడిపోతే టేస్ట్ ఉండవు, లోపల పచ్చి ఉంటుంది. మళ్ళీ తిట్టులు ఉంటాం మనకే పడతాయి. చేసింది మనమే, తిట్టులు తినాల్సింది కూడా మనమే ఫ్రెండ్స్. సో మనవి అయిపోయాయి. చిన్న గ్యాప్ తీసుకొని వచ్చేసాను, వచ్చేలోపు అయిపోయింది. మధ్యలో ఇప్పుడే అయిపెట్టిన, ఎందుకంటే అయ్యో ఇలాంటి తెలివిన్న పనులు మేము బాగా చేస్తాను ఫ్రెండ్స్. మీరు సర్ప్రైజ్ అవ్వకండి, ఇలాంటి పిచ్చి పనులు చేయడంలో నేను నెంబర్ 1 అనమాట. ఇప్పుడు ఇది పడుతుందా, ఇయ్యాలా, ఎట్లా?
ఇంత వెయిట్ గెయిన్ లేదు. బట్ అలాంటి రిస్క్లు మీరు చేయకండి, నేను చేయమని కూడా ఎంకరేజ్ చేయను. ఇలా బట్ట తీసుకొని నిపుణుల పర్యవేక్షణలు చేయండి ఫ్రెండ్స్. ఇలా అయిపోయింది కదా, చూసుకోండి చూసుకోండి 2 సైడ్స్ కాలినాయని, ఎక్కువ కాలిపోతున్నాయి. ఫస్ట్ ఇది తీసుకుందాం అండ్ స్టవ్ కూడా సిమ్ పెడదాం. చూడండి సిమ్ అయిందా, ఒక సెకండ్కి మాడిపోయింది ఫ్రెండ్స్. ఇది చూడండి. అందుకే ఎంత కంగారు పడొద్దు. ఇప్పుడు ఆలు చెక్ చేస్తా. చూడండి, ఇలా వేస్తే మంచిగా కనిపిస్తుంది. నేనే కనిపిస్తున్నా. ఓకే, మొత్తం ఇలా అని ఇలా వేయడమే. ఇలా కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. చూడండి, కొద్దిగా మరి ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసుకోకండి. మీరు పెద్ద షెఫ్ లెక్క అనుకోవద్దండి. అనుకుంటే బిస్కెట్లు అయితే ఏదో వచ్చి అన్నట్టు చేస్తున్నా. ఇలా ఒక్కొక్కటి వేసేంత ఓపిక నాకు ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్. సో చూసాక ఇలా వేస్తున్నాను స్టైల్గా. అండ్ లాస్ట్గా ఓన్లీ ఇది ఉంది, దీన్ని ఏం చేద్దామంటే చెప్తాను. సో చూడండి, ఫటాఫట్ ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకుంటున్నాం. ఆ ఒట్టి పిండి ఏం లేదు, ఆనియన్ కట్ చేసుకోవడం కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదు. కాబట్టి జస్ట్ ఇలా ఫాస్ట్గా ఇలా తీసుకొని, మన దగ్గర కట్టర్స్ లాంటివి ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో దీని మీద ఒక కన్ను వేయండి, అవి పెట్టుకోండి. ఇందాక ఆయిల్ వేసిన స్పూను వేడి లేకపోతే అదే వాడండి, వేడి ఉంటే వేరే వాడండి. ఇన్ని ఇయర్స్ నుంచి చేసాం కదా, మాకు అలవాటు. బట్ మీరుకి ఎంకరేజ్ చేయొచ్చు కాబట్టి. వీటికి కొంచెం కాలుతుంది ఫ్రెండ్స్, అంటే నార్మల్ టైమ్స్లో సూపర్ వస్తుంది. బట్ వీడియో అనగానే ఏదో ఫ్రెషర్ ఉండినట్టు వస్తూనే ఉంటాను కూడా. ఇప్పుడు నా దగ్గర ఆనియన్స్ వాటర్లో కడిగేసాను. ఈ చాపర్తో కట్ చేస్తా, 2 చూపించలేను కాబట్టి ఇలా చూపిస్తాను. కట్టర్ మొన్ననే జాతరలో కొన్నా. ఇలా దీన్ని హాఫ్ చేసి జస్ట్ ఇలా కట్టర్లో పెట్టి కట్ చేసేయండి. ఒక్క ఆనియన్ చాలా ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. సో చూసారా, కటింగ్ కంప్లీటెడ్. ఆలు బజ్జీ అయ్యేందుకు పెట్టినట్టే తొందరగా అయిపోతుందని నాకు అనిపించింది. సో చూసారు కదా, ఒకవేళ మీ దగ్గర ఆలూస్ ఉంటే ఆలూస్ యాడ్ చేసుకోండి. బట్ 3 టైప్ ఆఫ్ పకోడీ చేద్దామని నేను డిసైడ్ అయ్యాను. అది డిసైడ్ అవ్వాల్సి వచ్చింది నిజం చెప్పాలంటే. ఏం చేస్తున్నామంటే, మా ఆయనకి ఇచ్చే ముందే ఒక టేస్ట్ చేస్తా ఎలా ఉందా అని. నాకు వచ్చేసింది ఎందుకు ఇట్లా ఎంటీ అయిపోయింది. బాగున్నాయి, మాడ కొట్టేసినాను అవసరంగా. మాడని ట్రై చేద్దాం. ఒక సెకండ్లో స్పూన్ వాడేలోపు మాడిపోయినాయి. ఇందాక వేసిన మిస్టేక్కి మళ్ళీ చేయబోయినా. జస్ట్ పకోడీ ఇలా పెట్టి నేను పక్కకి వెళ్ళిపోయినా వాటర్ తాగడానికి. గుర్తొచ్చింది మళ్ళీ మాడిపోతే. ఇప్పుడు సిమ్ పెట్టుకుందాం. ఫస్టే ఇవన్నీ తీసేసుకుందాం. ఆలు బజ్జీ కాబట్టి ఇవన్నీ తీసుకోవాలి. ఎస్, ఓకే. ఇలా ఒకసారి ట్యాప్ చేసుకొని ఇలా కింద ప్లేట్లో పెడితే ఇప్పుడు అవి పెట్టుకుందాం. ఆనియన్ పకోడీ ఇంకా త్వరగా అయిపోతాయి. చూడండి, ఆనియన్లో వాటర్ ఉంటాయి, ఎంత వచ్చిన వాటర్. ఆనియన్ తీసుకొని ఇలా ఆనియన్ బాగా పిసుక్కుంటే సింగిల్ అయిపోతుంది. అప్పుడు ఈజీగా ఫ్రై అవుతుంది. చూడండి, మొత్తం వేసేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు జెట్ స్పీడ్లో అయిపోతున్నా ఆనియన్ పకోడీ చూద్దాం. మన ఆయిల్లో పడ్డ స్పూన్ చెప్పైనా జెట్ స్పీడ్లో అయిపోతుంది, ఎందుకంటే దీనికి ఎక్కువ పిండి లేదు. జస్ట్ ఆనియన్స్ ఫ్రై అవ్వాలి. తిరిగి అంత జెట్ స్పీడ్లో చేయొద్దు. సిమ్ అయితే పెట్టండి కొద్దిగా, ఒక 1 మినిట్ సిమ్ పెడితే కొద్దిగా దానికి టైం ఇవ్వాలి. జెట్ స్పీడ్లో ఏది చేయొద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఆయిల్లో పెట్టాను. చూడండి, స్టవ్ ఇలా ఐసి ఆడుకోవాలన్నమాట. పిల్లలు కాదు, పెద్దవాళ్ళు. అది చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. కొత్త వాళ్ళు అయితే ప్రశాంతంగా సిమ్లో పెట్టుకొని చేయండి. బట్ సిమ్లో పెడితే గట్టిగా అయిపోతుందని నా ఫీలింగ్. కొంచెం మెత్తగా ఉండాలి, ప్లస్ కరకర కూడా ఉండాలి. అప్పుడు మనం ఇట్లా ఎలా చేస్తే బాగుంటుంది. బట్ ఎక్కువ పిండి ఉన్నప్పుడు అయితే సిమ్లోనే పెట్టుకోవాలి. మీకు కనిపిస్తున్నాయి కదా ఆనియన్స్, అంటే ఎక్కువ ఆనియన్స్ చూడండి, ఎక్కువ పిండి లేదు.
ఈ వీడియోలో చూపించినంత ఎల్లోగా అయితే ఉంది, బట్ పసుపు వేసినాం కదా అందుకే ఆయిల్ ఇట్లా అయిపోయింది ఎల్లో కలర్లో. నో ప్రాబ్లం. మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది అయిపోగానే ఫ్రెండ్స్ మనం గిన్నెలో వాటర్ పోసి పెట్టాలి, లేదంటే తోమడం కష్టం. అయిపోయినాయి పకోడీస్. యా ఆల్మోస్ట్ డన్. నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాం, చిన్న ఆఫ్ చేసుకున్నాం. ఆఫ్ అయిపోయిందా? ఇప్పుడు చూడండి ఆ వేడికే కుక్ అవుతాయి. దట్స్ ఇట్. ఆ వేడి చాలు మనకి. ఇప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఆయిల్ మళ్ళీ చల్లగా కావద్దు, లేకపోతే ఆయిల్ అంతా అంటుకుంటుంది. సో చూడండి షుడ్ అంటున్నాగా. ఇప్పుడు తీసేయండి, ఎందుకంటే మనం తీసేలోపు ఆయిల్ చల్లగా అయిపోతుంది. ఇట్లా ఈ సైడ్స్ అన్నీ ఇలా ఎన్నిసార్లు ఉంచుతాం కదా. ఇలాంటి టిప్స్ మీ అందరికీ తెలుసు అనుకోండి. నేను నా వీడియో కోసం చేసుకుంటున్నాను, వైరల్ అవుతుందేమో అని. వైరల్ అయ్యే ఛాన్సులు లేవు. టీ సంగతి తిన్నాక చెప్తా. ఇప్పుడు పోయి మా హస్బెండ్ అడుగుదాము, ఏమంటాడో చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్ మా ఆయన. మామ ఇదిగో, ఇదేం తెలుసా చెప్పు. ఇదేమో ఓమ పకోడీ. చూడు, ఇది ఓమ ఫేస్ కనిపిస్తుంది. మామ పకోడీ. ఇవన్నీ ఒకటే కాదు. ఇదేమో ఇదేమో ఆనియన్ పకోడీ, ఇదేమో ఆలు పకోడీ, ఇదేమో ఓమ పకోడీ. ఫస్ట్ ఏ ట్రై చేస్తావు? ఓమ పకోడీ ట్రై చేయి, ఇట్స్ హెల్దీ. ఏమైంది? మెత్తగా ఉన్నది తీసుకో. మాడిపోయింది కదా. ఇది మాడిపోయినాయి ఫ్రెండ్స్ కొంచెం. ఇక చూడండి. నెక్స్ట్ ఆలు పకోడీ ట్రై చేయి. సూపర్. కళ్ళు తెలుసలేదు. నెక్స్ట్ నేను ట్రై చేస్తా. నెక్స్ట్ ఆనియన్ పకోడీ వేడిగా ఉంది. మూడిట్లో ఏది బాగుంది? ఆనియన్ పకోడీయా? మళ్ళీ లిల్లీకి వేసి చూద్దాం. లిల్లీ వా, మా లిల్లీకి ఓమ పకోడీ నచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఎట్లా తింటుందా, క్యాక్ 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 అని.